స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్పందన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ పేరుతో చంద్రబాబు అండ్ కో భారీ స్కామ్ కు పాల్పడింది. స్కామ్ కు సంబంధించి ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలున్నాయి. కారంచేడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయటమే ప్రభుత్వ లక్ష్యం. చీరాల ఏరియా ఆసుపత్రిలో జిల్లాకు కేటాయించిన 104 వాహనాలు ప్రారంభించిన అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలు అర్జీల రూపంలో కలెక్టర్ విజయకృష్ణన్ అందజేశారు. స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలపై నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యల అర్జీల రూపంలో కలెక్టర్ విజయకృష్ణన్ అందజేశారు. అందిన ప్రతి అర్జీని ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాలకు బదలాయించి సమస్యలు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్నారు. స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ శ్రీలక్ష్మి, శివజ్యోతి తదితరులున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ పేరిట చంద్రబాబు అండ్ కో భారీ స్కామ్ కు పాల్పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం కారంచేడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు నైపుణ్యం పెంపొందించే దిశగా స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద సిమెంట్స్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం సిమెంట్స్ కంపెనీ వాటా 3,300 కోట్లు కాగా 10% గాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 371 కోట్ల వాటాను చంద్రబాబు తన బినామీ కంపెనీలకు తరలించారని మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ పేరిట చంద్రబాబు అండ్ కో భారీ స్కామ్ కు పాల్పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం కారంచేడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ పేరిట చంద్రబాబు అండ్ కో భారీ స్కామ్ కు పాల్పడిందన్నారు. నేను పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ ను నేటికి ప్రభుత్వం అమలు చేస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు అండ్ కో బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ను నాడు చంద్రబాబు ఏమి వ్యక్తిగతంగా పెట్టలేదన్నారు. ముఖ్యమంత్రిగా అది ఆయన బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను అమలు చేయాల్సిందేనన్నారు. అది ఎవరి వ్యక్తిగతం కాదన్నారు. చట్టాల్లో లొసుగులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో బ్యాచ్ కాలం వెల్లదీస్తుందని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్ల రూపాయలు సొంత ఖాతాలో వేసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కామ్ చాలా పకడ్బందీగా అమలైందన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 4 అరెస్ట్ అయ్యారని, త్వరలో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. విలేకరుల సమావేశంలో ఆమంచితో పాటు కారంచేడు ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, కారంచేడు జెడ్పీటీసీ యార్లగడ్డ రజని, జీకిరెడ్డి సుబ్బయ్యమ్మ, గర్నెపూడి ప్రసాద్, అప్పిరెడ్డి ఏఎంసీ చైర్మన్ జవ శివరాం, దండ చౌదరి, శ్రీకాంత్, పాపారావు, అహ్మద్, గోరెంట్ల శివకుమారి, తులసి నాగమణి, మాటూరు కన్వీనర్ కాళేశ, ఇంకొల్లు కన్వీనర్ బండారు ప్రభాకర్ రావు, దగ్గుబాటి రామకృష్ణ, గాదే సురేష్, ముప్పాల రాఘవయ్య, ఆకుల హేమంత్, జంగ అనిల్, తోకల కృష్ణమోహన్, కోళ్ల శ్రీహరి, అడప సుధాకర్ పాల్గొన్నారు. మనం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూసినట్టయితే ప్రజలు చట్టం పట్ల, పరిపాలనా విధానం పట్ల సరైన అవగాహన లేదు కాబట్టి మనం ఏ అబద్ధం చెప్పినా దాన్ని నమ్మి నిజమని భావించి నాకు రాజకీయంగా సపోర్ట్ చేస్తారనే ఒక భావంతో ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల క్రితం పాలిటిక్స్లోకి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ సగటు భారతదేశంలో ఉన్న లిటరసీ శాతం 30%, లేకపోతే 32% ఉంటుంది. ఇప్పుడు 70% పైన సమాజం అక్షరాస్యత సాధించింది. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు వ్యక్తి వేరు,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేరు. ఇది ప్రజల్ని అర్థం చేసుకోవాలని, ప్రజలకి 100% అర్థమైనది విఘ్నులైనా చదువుకున్న వాళ్ళ అందరికీ అని చెప్పి నా భావన. ఈ వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ గ్రహించాలి. ఆయన తరపున గ్లోబల్ ప్రచారం చేసే ఆయన పార్టీ తరపున వందే మాగదులు కూడా, మీడియా ప్రతినిధులు కూడా అర్థం చేసుకోవాలి, మీడియా పత్రికా అధినేతలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఈ సిమెన్స్ స్కామ్ ఉందో, ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అక్రాస్ ద వరల్డ్ వాళ్ళకి బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయి, యూరోప్ బేస్డ్, బట్ ఇండియాలో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సాంకేతిక శిక్షణ ఇవ్వడంతో పాటు ఇటు నిరుద్యోగ యువతకి, అటు ప్రైవేటు సెక్టార్లో కావాల్సినటువంటి పరిశ్రమల యజమానులకి మధ్యలో లీగల్ బ్రిడ్జింగ్ లాగా టెక్నికల్ ఏవైతే ఆ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయో వాటి రిలేటెడ్ స్కిల్స్ని ట్రైనప్ చేసి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం చదువుతున్న పిల్లలకి, నిరుద్యోగ యువతకి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా కాలం నుంచి ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. చంద్రబాబు నాయుడు దానికి ఏం చెప్తాడు, నేను పెట్టిన దాంట్లోనే నువ్వు ఈ రోజుకి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నావు కదా. అసలు పిక్చర్ చెప్పే మాటలు ఆయన పెట్టడం ఏంది? యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నీ విధి ఆ రోజు పెట్టి అందులో సక్రమంగా నిర్వహించలేదు, అందులో స్కామ్ జరిగిందనేది ఈ ప్రభుత్వం ఆధారాలతో సహా చెప్పేది. అది ఎలానంటే, నువ్వు ఫ్రేమ్ చేసినటువంటి లీగల్ ఫ్రేమింగ్లోనే 3,400 కోట్లు టోటల్ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే, టెక్నికల్ ఎక్విప్మెంట్కి కానీ, ట్రైనింగ్కి కానీ, ఫర్ వేరియస్ ఎక్స్పోజర్ విజిట్స్కి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్కి కానీ, అంటే టెక్నికల్ సివిల్ కానీ, లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈస్ దేర్ ఇన్ 3,400 crores. Part of that, Siemens share capital is the 90%. ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి 10%, 371 కోట్లు. అసలు ఎవరైతే సిమెన్స్ కంపెనీ నీకు జాయింట్ వెంచర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కింద ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, సిమెన్స్ కంపెనీ, దీన్ని జాయింట్ వెంచర్ అంటారు. లేదంటే ఒక ఎస్పీ కింద ఫామ్ చేసి ఉండొచ్చు, స్పెషల్ వెహికల్, స్పెషల్ పర్పస్. బాపట్ల జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 8 104 వాహనాలు సోమవారం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపట్ల జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 104 సేవలు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని బాపట్ల జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 8 104 వాహనాలు సోమవారం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపట్ల జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 25 మండలాలకు 25 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే జనాభా సాంద్రత కలిగిన గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా మరో 8 104 వాహనాలు జిల్లాకు కేటాయించిందన్నారు. తద్వారా అన్ని సచివాలయ కేంద్రాల పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి వైద్య సేవలు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా 104 వాహనంలో వైద్యులతో పాటు మెడిసిన్ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటుందన్నారు. షుగరు, బీపీ, క్యాన్సర్ వంటి రోగులకు ఈ వాహనం ఊరటగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, కమిషనర్ రామచంద్రారెడ్డి, సూపరింటెండెంట్ శేషకుమార్, 104 జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి సార్కి టైం కుదరలేదు. సో అందరూ కూడా వెయిట్ చేసి అందరూ ఇక్కడ ఎదురు చూస్తూ ఇనాగ్రేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంట్లో ఏంటంటే ప్రతి వెహికల్లో కూడా వైద్యులు ఉంటారు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. వారందరికీ ఏవైతే పరీక్షలు అవసరమైనవి అవన్నీ ఉచితంగా చేయటం, అదేవిధంగా మందులన్నీ కూడా ఉచితంగా అందజేయటం,
అదేవిధంగా కొత్తగా ఏవైనా ఈ బీపీ కానీ, తర్వాత షుగర్ కానీ, క్యాన్సర్ కానీ ఇటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడే నిర్ధారణ చేసి వైద్యం అందించి అందరికీ సకాలంలో వైద్యం అందేటట్టుగా. కొంతమంది వృద్ధులు మాటికి హాస్పిటల్కి రావాలంటే కష్టం అవుతుంది, వారిని తీసుకొచ్చే వాళ్ళు సపోర్టర్స్ ఎవరు ఉండరు. అటువంటి వారందరికీ కూడా ఇంటి దగ్గరే వైద్యం అందేటట్టుగా ఈ యొక్క స్కీమ్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిటెడ్గా అందరికీ చక్కగా వైద్యం అందిస్తూ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ కోణంలో మన అధికారులు చెప్పిన విధంగా ఇక్కడ ఏవైతే స్కేర్ సిటీ ఉన్నాయో కొన్ని ప్రాంతాలకి వెహికల్ వెళ్ళడానికి కష్టంగా ఉంటే ఇంకా 8 వెహికల్స్ మన జిల్లాకి ఇచ్చి అన్ని ప్రాంతాలను కూడా ఖచ్చితంగా వెళ్ళి వైద్యం అందించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ నెపంతో ఇప్పుడు వచ్చినటువంటి 8 వెహికల్స్ని ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపటి నుండి అవన్నీ కూడా సర్వీస్ అందిస్తూ ఉంటారు. చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని కాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో సోమవారం సినీ నటుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు బర్త్డే కేక్ కట్ చేశారు. తన విలక్షణ నటనతో తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందిన ఘనత సినీ నటుడు రామ్ చరణ్ కి దక్కిందని పలువురు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు అన్నారు. చీరాల పట్టణంలోని కాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో సోమవారం సినీ నటుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ సినీ నటుడు రామ్ చరణ్ భవిష్యత్తులో సైతం మరిన్ని సమాజానికి దోహదపడే సినిమాలు తీసి మరింత పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సురేష్, సుబ్రహ్మణ్యం, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి సామాన్య మానవుడుగా సినీ రంగంలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు తెచ్చినటువంటి చిరంజీవి గారు కుమారుడు రామ్ చరణ్ గారు ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన జన్మదిన అంతకంటే ఎక్కువగా చేసుకోవాలి. కానీ పిలిచినాక ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి కార్యక్రమాలు. ఏదో పిలిచాడులే అని అనుకోకుండా వచ్చి మనము చిరంజీవి కుటుంబానికి వాళ్ళ. చీరాల పట్టణంలోని NR&PM హై స్కూల్ ప్రాంగణంలో వాకర్స్ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ గత కొన్ని రోజులుగా నిరుపయోగంగా మారాయి. కాగా టాయిలెట్స్ ను గమనించిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తిరిగి ఉపయోగంలోకి తెచ్చారు. చీరాల పట్టణంలోని NR&PM హై స్కూల్ ప్రాంగణంలో వాకర్స్ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ గత కొన్ని రోజులుగా నిరుపయోగంగా మారాయి. కాగా టాయిలెట్స్ ను గమనించిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తిరిగి ఉపయోగంలోకి తెచ్చారు. ఈ క్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చి టాయిలెట్స్ దత్తత తీసుకున్నారు. ప్రతి నెల జీతం ఇచ్చి ఒక సిబ్బంది ద్వారా వాటిని శుభ్రపరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల క్రిందట టాయిలెట్స్ అపరిశుభ్రతతో వాకర్స్ క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని నవ్య న్యూస్ ద్వారా ప్రచురితం చేయగా వాకర్స్ అసోసియేషన్ ముందుకు రావడం వ్యాయామదారులు, వాకర్స్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనుంది. అలాగే సాలకట్ల వసంతోత్సవానికి సంబంధించిన టికెట్లను ఓవైపు ఎండలు మండిస్తూ ఉంటే మరోవైపు వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఏపీలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. అమెరికా దక్షిణ కొరియాకు పక్కలో బల్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా పెద్ద ఎత్తున సైనిక డ్రిల్స్ నిర్వహిస్తూ ఉండడంతో తాము తగ్గేది లేదని కిమ్ కింగ్డమ్ స్పష్టం చేస్తోంది. సోమవారం ఉదయం తూర్పు తీరంలోని సముద్ర జలాల వైపు 2 బాలిస్టిక్ క్షిపణులు ఉత్తర కొరియా ప్రయోగించింది. ఉదయం 7:47 ప్రాంతంలో ఉత్తర వాంఘే ప్రావిన్స్ లో ఉన్న జాంగ్వాలో 2 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడాన్ని తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. అవి తూర్పు తీరంలోని సముద్ర జలాల వైపు ప్రయాణించాయన్నారు. వాటిని జపాన్ సముద్రంగా కూడా పిలుస్తారన్నారు. దీంతో ఈ నెలలో ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య 7కు చేరింది. గత ఏడాది 70 కంటే ఎక్కువ క్షిపణులు ప్రయోగించడం విశేషం. ఎవరైనా చనిపోయినప్పుడు వారి అవయవాలు దానం చేస్తే ఇతరులకు మరో జన్మనిచ్చిన వాళ్ళవుతారు. దేశంలో చాలా మంది అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ దీనిపై మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే అవయవ దాన ప్రక్రియను సులభతరం చేయడానికి తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. అవయవాలు అవసరమైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా స్వయంగా నమోదు చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర నివాసానికి సంబంధించిన నిబంధనను తొలగించినట్లు పేర్కొన్నారు. అవయవదానం చేసేవారి వయసు 65 ఏళ్లలోపే ఉండాలన్న నిబంధనను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 2013లో అవయవ దానం చేసిన వారు 5,000 లోపే ఉండగా 2022లో వారి సంఖ్య 15,000కు పైనే ఉందన్నారు. చనిపోయిన వ్యక్తి అవయవ దానం చేసినట్టయితే సుమారు 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడొచ్చన్నారు. G20 సదస్సు ద్వారా విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతోందన్నారు. ఏపీ మంత్రులు సదస్సు కోసం స్టీల్ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. కేవలం సుందరీకరణే కాకుండా శాశ్వత నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధానికి తగ్గట్టు అభివృద్ధి పనులు జరిగాయన్న మంత్రులు కొత్తగా 5 బీచ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. G20 ఏర్పాట్లపై మంత్రులు ఆదిమూలపు సురేష్, విడుదల రజని, గుడివాడ అమర్ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎల్లుండి సీఎం జగన్ G20 సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ విదేశాల నుంచి అతిథులు విశాఖ రాబోతున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సదస్సుకు వచ్చే వివిధ దేశాలకు చెందిన అతిథులకు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అతిథులకు రోజువారీ కార్యక్రమాలు, వారి పర్యటనకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లకు తగు చర్యలు చేపట్టారు. ప్రముఖ 2 వీలర్స్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ వర్షన్ పల్సర్ 220F విడుదల చేసింది. దీని ధర 1,40,000గా నిర్ణయించారు. పాత మోడల్ పల్సర్ 220F కంటే 3,000 ఎక్కువ. గతంలో ఆవిష్కరించిన సెమీఫైడ్ బైక్ ను 2022 ఏప్రిల్లో ఉపసంహరించుకుంది. కానీ ప్రజల నుంచి గిరాకీ రావడంతో కొన్ని అప్డేట్స్ తో మళ్లీ దేశీయ మార్కెట్ లో ఆవిష్కరించింది. ప్రస్తుతం పల్సర్ 220F బైక్ మాత్రమే ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే డీలర్షిప్లకు బైక్ల తరలింపు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కంపెనీ ఆథరైజ్డ్ డీలర్షిప్ల వద్ద ఈ బైక్లు అందుబాటులో ఉన్నాయి. సొంత బజాజ్ పల్సర్ F250తో పాటు టీవీఎస్ అపాచీ RTR 200 బైక్లతో పోటీ పడనుంది. సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ముంబై ఇండియన్స్ జట్టు మహిళా ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడి బ్రబౌన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్లానింగ్ 35-5 ఫోర్లు టాప్ స్కోరర్ కాగా చివర్లో శిఖ పాండే 17 బంతుల్లో 27 నాట్అవుట్, 3 ఫోర్లు, 1 సిక్సర్. రాధా యాదవ్ 12 బంతుల్లో 27 నాట్అవుట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు, విలువైన పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో హ్యాలీ మాథ్యూస్ 4 ఓవర్లలో 2 మెడిన్లు వేసి 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా ఇస్సీ వాంగ్ 3, ఎమెలియా ఖేర్ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ పేరుతో చంద్రబాబు అండ్ కో భారీ స్కామ్ కు పాల్పడింది. స్కామ్ కు సంబంధించి ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలున్నాయి. కారంచేడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయటమే ప్రభుత్వ లక్ష్యం. చీరాల ఏరియా ఆసుపత్రిలో జిల్లాకు కేటాయించిన 104 వాహనాలు ప్రారంభించిన అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.